అందరికీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డైమండ్ డైరెక్టర్ రజిత వెస్టేజ్. ఓకేనా, ఈరోజు మన హెయిర్ ఊడడానికి రీజన్ అడుగుతూ ఉంటారు, ఎందుకు ఊడుతుంది అని చెప్పేసి రజిత వెస్టేజ్. ఓకేనా, ఈరోజు మన హెయిర్ ఊడడానికి రీజన్ అడుగుతూ ఉంటారు, ఎందుకు ఊడుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ మనము వెస్టేజ్ ప్రోడక్ట్లో మన ఆయిల్ బాగుంది అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ హెయిర్ ఆయిల్ ఇస్తాము, హెయిర్ అండ్ స్కిన్ క్యాప్సిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అలా కాకుండా దీంట్లో ఎలా వెరైటీగా ఇవ్వాలి, ఎన్ని సప్లిమెంట్స్ ఇందులో కలపబడుతుంది, ఎంత బాగుంటుంది, ఎంత మంచి రిజల్ట్ ఉంటుంది అనేది ఈరోజు నేను డెమో చేయబోతున్నా. ఈ హెయిర్ ఆయిల్ ఇచ్చే ముందు చిన్న టిప్ చెప్తున్నాను చూడండి. హెయిర్ ఆయిల్ ఇచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి హెయిర్ ఉడుతుంది అనగానే మన హెయిర్ ఆయిల్ అన్ని సజెస్ట్ చేస్తూ ఉన్నాము. సో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది కూడా నేను చెప్తున్నా. ఇక్కడ ఈ హెయిర్ ఆయిల్ వాడే వాళ్ళకి వేడి ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. సో వేడి ఉన్న వాళ్ళకి ఇవ్వడం వల్ల హెయిర్ అనేది చాలా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఈ వేస్టేజ్ ప్రోడక్ట్ వాడడం వల్ల నాకు రిజల్ట్ లేదు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో అలా చెప్పొద్దు. వాళ్ళు ఖచ్చితంగా రిజల్ట్ ఇవ్వాలి వాళ్ళకి అని అనుకుంటే మాత్రం ఈ హెయిర్ ఆయిల్ ఇవ్వడానికి ముందు వాళ్ళకి ఏం చెప్పండి అంటే, ఈ అరిచేటు ఉంటుంది కదా, ఈ అరిచేటు తీసుకొని పైన ఇలా పెట్టండి, ఇలా పెట్టించండి. పెట్టిస్తే వాళ్ళ బాడీ ఎలా వేడిగా ఉందని తెలుసుకోవాలి అని అంటే ఇది ఒక టిప్ అనమాట. ఇక్కడ నొక్కి పట్టకుండా నార్మల్గా ఇట్లా కొంచెం నొక్కి పట్టినట్టు బట్టి చూడడం వల్ల వాళ్ళ చేతి అనేది వేడవుతుందా నార్మల్గా ఉందా అని వాళ్ళని అడగండి. ఒకవేళ 2 minutes ఇలానే పెట్టాలి. ఇట్లా పెడితే ఏమవుతుంది అంటే హీట్తోని ఎక్కువసేపు పెట్టలేమంట. సో హీట్తో ఎక్కువ పెట్టలేము కాబట్టి అక్కడ వాళ్ళకి హీట్ వాడని అర్థమవుతుందంట. నార్మల్గా ఉన్న వాళ్ళు ఎంతసేపు అయినా పెట్టగలుగుతారంట. అది టిప్ అండి. ఇది వాడే విధానం ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు ఈ డెమోలో చూపిస్తున్నా. నేను హెయిర్ ఆయిల్ అనేది డబ్బా తీసుకోవడం జరిగింది. ఇది చూడండి, ఇలా ఉంటుంది, హోల్ ఉంటుంది. మామూలుగా హెయిర్ ఆయిల్ పెట్టుకునేటప్పుడు నార్మల్గా అప్లై చేస్తాం కదా, నేను ఇందులో తీసుకుంటున్నా కాబట్టి ఇందులో వేసేస్తున్నా. సో హెయిర్ ఆయిల్ అంతా ఇందులో వేసేసాను, ఎందుకంటే వెడల్పుగా ఉంటే మనం సప్లిమెంట్స్ అన్ని కలుపుతాం కాబట్టి సో హెయిర్ అనేది కలపడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను తీసుకోవడం జరిగింది. సో ఇందులో వచ్చేసి మనం ఏం చేయాలి అంటే, ఇందులో నుంచి ఒక 8 క్యాప్సూల్స్ ఒక్క బాటిల్కి ఎయిట్ క్యాప్సూల్స్, అన్ని 8 క్యాప్సూల్స్. నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇది నోని క్యాప్సూల్స్ 8 తీసుకున్నా. స్పెరిలినా వచ్చేసి 8 తీసుకుంటున్నా. ఫ్లాక్స్ ఆయిల్ 8, ఆమ్లా 8, అలోవెరా 8, ఇక్కడ చూడండి ఇది హెయిర్ స్కిన్ అండ్ క్యాప్సూల్స్. ఇది కూడా 8 తీసుకోవడం జరుగుతుంది. నీమ్ అండి, ఇందులో వచ్చేసి CMD అండ్ 82 అగ్రిది ఇందులో ఎందుకు వాడుతున్నారు అంటే ఇది మంచి రిజల్ట్ ఉంది కాబట్టి వాడడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే, అయితే కత్తెరి చూడండి లీడర్స్, ఇక్కడ ఆయిల్ అనేది నేను ఈ బాటిల్లో ఉన్నదంతా నేను తీసేసుకున్నా ఇందులోకి. సో ఒక 1 బాటిల్ తీసుకొని ఇందులో క్యాప్సూల్స్ చూడండి, ఇది లిక్విడ్ రూపంలో ఉండదు, మనకి పేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇలా చూడండి, ఇందులో వేస్తున్న పేస్ట్ మనం పళ్ళు తోముకునేటప్పుడు గ్యానో పేస్ట్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట ఇది.
సో చూడండి, ఇలా అన్ని క్యాప్సూల్స్ నేను వీడియోలో ఒక్కటొక్కటే వేస్తున్నా, తర్వాత అన్ని కలుపుకున్నాక నేను కంటిన్యూషన్ చేస్తా. సో ఇవైతే పొడిలా ఉంటాయి కాబట్టి కామన్గా ఇట్లా ఓపెన్ చేసి తీసుకోవచ్చు. సో ఇలా అన్ని ప్రోడక్ట్స్ ఇలా తీసుకుంటా నేను. అన్నీ ఒకటొకటి తీసుకొని మళ్ళీ వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది మీకు. సో చూడండి, తీసిన అన్నీ ఇక్కడే పెడుతున్నా, నో ప్రాబ్లం. ఇది నేను ఆమ్లా. సో అన్నీ ఇలా ఓపెన్ చేసి వేసుకోవచ్చు ఈజీగా. ఇలా అన్నీ 8 టైం తీసుకొని వేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్పి నేను ఇది రిమూవ్ చేస్తున్నా. సో అన్నీ కలిపిన తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూడండి లీడర్స్, అన్నీ నేను ఇందులో నుంచి తీసి ఇందులో వేయడం జరిగింది. సో చూడండి, అన్నీ 8 క్యాప్సూల్స్ అన్నీ వేసాను. సో CMD అనేది మేము ముందే వేస్తున్నాం. న్యూ వన్ ఓపెన్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 9 పడింది. నో ప్రాబ్లం, బై మిస్టేక్లో పడతా ఉంటాయి అట్లాంటివి. సో ఇక్కడ వచ్చేసి ఒక 2 డ్రాప్స్, ఇది 82 అగ్రి 82 అనేది. ఓకే, 2 డ్రాప్స్ అనేది వేసుకోవడం జరిగింది. సో మనం ఇలా మిక్స్ చేసుకోవాలి దీన్ని, ఎందుకంటే అవన్నీ వేసాం కదా. ఇలా అయింది చూడండి. మనం ఎన్నో రకాలుగా యూట్యూబ్ చూసి, ఇన్స్టాగ్రామ్ చూసి ఎన్నో చేస్తూ ఉంటాం. సో అందులో ఇది ఒకటి, ఇది కొంచెం కాస్ట్ కూడుకున్నది కాబట్టి ఆలోచిస్తాము, కానీ ఆలోచించకుండా మన జుట్టు వెలగడానికి ఆలోచించండి, జుట్టు పెరుగుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. చూడండి లీడర్స్, ఒక బౌల్ తీసుకున్నా, బౌల్లో కొన్ని వాటర్ నేను వేడి చేసుకుంటున్నా. అంటే హాట్ వాటర్ తీసుకున్న తర్వాత మనకి ఎంత ఆయిల్ అప్లై చేసుకుంటామో మన హెయిర్ అనేది మనకు ఒక అవగాహన ఉంటుంది కదా. సో ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత మనం ఒక కటోరాలకు కానీ ఒక చిన్న బౌల్లో కానీ తీసుకొని ఇందులోకి అవి వేడైతుంటాయి వాటర్. నేను ఇప్పుడు ఇంత క్వాంటిటీ, సో కింద ఎట్లనే ఉంది కాబట్టి కొంచెం ఇందులోకి వేసుకోవడం జరుగుతుంది. సో ఇంతే, నేను ఈ క్వాంటిటీ పెట్టుకోవాలనుకున్నా. ఈ క్వాంటిటీ ఏం కావాలి మనకి అని అంటే చూడండి, ఇది అందులో ఉన్నది ఇందులో వేసుకున్నా. వాటర్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇది ఇలా పెట్టేసుకొని ఈ బౌల్ ఉంది కదా ఇందులో పెట్టండి. ఎందుకు మేడం మరి ఆయిల్ డైరెక్ట్గా వేడి చేస్తే అయిపోతుంది కదా అంటే, వేడి చేస్తే ఏమవుతుంది అంటే మన హెయిర్ గ్రోత్ అనేది రాదు, అందులో ఉన్న విటమిన్ మినరల్స్ అన్ని చనిపోవడం జరుగుతుంది. చూడండి, మనం తినే ఆహారం కూడా చాలా వరకు వేడి చేసుకుని ఎక్కువగా కుక్ అయితే కూడా మన బాడీకి వెళ్ళదట. సో కుక్ అయినట్టుగా ఉంటే గనక మంచిగా బాడీలోకి రావడం జరుగుతుందంట ఏదైనా కూడా. ఇది కూడా అంతే, మన హెయిర్ పెరగాలి అని అంటే జస్ట్ హెయిర్ ఇందులో పెట్టినాం కదా. సో ఇప్పుడు నేను అక్కడ హాల్లోకి వస్తున్నా. ఇది ఎట్లా అప్లై చేసుకోవాలనేది కూడా నేను మీ ముందు చూపిస్తున్నాను చూడండి. ఇందులో ఇక్కడ చూడండి, హాట్ వాటర్ ఉంది. హాట్ వాటర్లో ఈ బౌల్ అనేది కొంచెం నేను ఎంత అప్లై చేసుకుంటానో అంతా పెట్టుకోవడం జరిగింది. ఇట్లా పెట్టి ఇందులో నుంచి ఇట్లా తీసుకొని ఇట్లా అప్లై చేస్తాను. డైరెక్ట్గా అప్లై చేయకూడదు. సో వాటర్ అయిపోయినాయి అందులోకి, నేను ముంచగానే ఎక్కువగా. ఓకే లీడర్స్, ఇలా మనం అప్లై చేసుకోవడం వల్ల మన జుట్టు చాలా బాగా పెరిగే అవకాశం ఉంది. అందరూ యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ
హ్యాపీ హెల్దీగా ఉండాలి అనుకుంటున్నా, ఎయిర్ కూడా హెల్దీగా ఉండాలనుకుని డెమో చేయడం జరిగింది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరూ యూజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. విష్ యూ.